అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. మనందరికీ రోజూ ఎదురయ్యే ఒక చిన్న కంగారు గురించి. ఆ కంగారు మన నిర్ణయాలను ఎలా మార్చేస్తుందో, దాని నుండి మనం ఎలా బయటపడాలో సింపుల్గా తెలుసుకుందాం. మరి మొదలు పెడదామా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇంటికి వెళ్ళడానికి చివరి బస్సు కోసం చూస్తున్నారు. అది కదలబోతోంది. అప్పుడు మన గుండెల్లో ఒక చిన్న కంగారు మొదలవుతుంది కదా. ఆ తొందరపాటు, ఆ ఆతృత, అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఊహించుకోండి, దీపావళి షాపింగ్ హడావిడిలో ఉన్నారు. మీకు బాగా నచ్చిన డ్రెస్ దగ్గర ఈ బోర్డు చూశారు. కేవలం ఒక్కటే మిగిలి ఉంది. అంతే కదా, మనసులో ఒకటే టెన్షన్. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. మనమిప్పుడు చూసిన ఆ కంగారు వెనుక ఒక సైకలాజికల్ కారణముంది. దానినే కొరత భావన అంటారు. ఈ ఫీలింగ్ మన మెదడును ఎలా ఆడిస్తుందో, దాని వెనుక ఉన్న మాయ ఏమిటో ఇప్పుడు సరదాగా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడే అసలు గమ్మత్తుంది. మనం అనుకుంటాం, ఆ వస్తువు చాలా బాగుంది, అందుకే నాకు కావాలి అని. కాని నిజానికి అయ్యో అది ఒక్కటే ఉంది, దొరకదేమో అని మన మనసు కంగారు పడుతోంది. ప్లేట్లో చివరి సమోసా మిగిలి ఉంటే మనకు ఆకలి లేకపోయినా అదే కావాలనిపిస్తోంది, చూశారా? అదనమాట సంగతి. సరే, ఈ తొందరపాటు ఎందుకు వస్తోంది? మన మెదడు మనల్ని ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందో, దాని వెనుక ఉన్న సింపుల్ కారణమేంటో ఇప్పుడు చూద్దాం. పాత ఆలోచనా విధానం మనల్ని ఎమోషనల్గా చేస్తుంది. అయ్యో, ఈ అవకాశం పోతుందేమో అని మనల్ని తొందరపెడుతుంది. కాని కొత్త, తెలివైన ఆలోచన ఏంటంటే ఒక్క నిమిషం ఆగడం. గుర్తుంచుకోండి, కొరత అనేది మన ఎమోషన్స్ని పెంచుతుంది, వస్తువు విలువను కాదు. మంచి నిర్ణయాలకు ప్రశాంతత మన బెస్ట్ ఫ్రెండ్. ఇది చాలా సింపుల్. అకస్మాత్తుగా వర్షం పడితే మనం ఏమీ ఆలోచించకుండా తలదాచుకోవడానికి పరిగెడతాం కదా. అలాగే ఈ కొరత అనే భావన మన ఇమోషన్స్ని పరిగెత్తించి మన లాజిక్ని మాత్రం నెమ్మదిగా నడిచేలా చేస్తుంది. ప్రశాంతమైన మనసు అదొక సూపర్ పవర్ లాంటిది. మనమందరం దాన్ని నేర్చుకోవచ్చు. ఈ శక్తితో మనం ఎలాంటి ఒత్తిడినైనా చాలా ఈజీగా ఎదుర్కోవచ్చు. చూడండి, ఈ మార్పు ఎంత అద్భుతంగా ఉందో. కేవలం ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం కంగారు, తొందరపాటు నుండి ప్రశాంతత, ఆలోచన, ఆత్మవిశ్వాసం వైపు ప్రయాణించవచ్చు. మన జీవితంలో ఇది ఎంత అందమైన మార్పును తీసుకువస్తోందో కదా. ఈ మాటలను నెమ్మదిగా ఒక చిన్న చిరునవ్వుతో విందాం. ప్రశాంతత తొందరను జయిస్తుంది. ఈ చిన్న మాటల్లో ఎంత శక్తి ఉందో కదా. ఓకే, ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మన జీవితంలో రోజూ చూసే కొన్ని చిన్న చిన్న కథలను చూద్దాం. ఇది రాహుల్ కథ. అతను ఒక మంచి కంప్యూటర్ కోర్సులో చేరాలనుకుంటున్న ఒక విద్యార్థి. ఆ కోర్సు గురించి విచారిస్తే తెలిసింది, కేవలం 2 సీట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి అని. ఆ మాట వినగానే రాహుల్కి కంగారొచ్చేసింది. ఆ సీటు దక్కదేమోనన్న భయంతో రద్దీగా ఉన్న రైలు ఎక్కడానికి తొందరపడినట్లు అతను ఏమాత్రం ఆలోచించకుండా ఆ కోర్సులో చేరిపోయాడు. పాపం రాహుల్, తక్కువ సీట్లున్నాయనే ఒత్తిడి తన లక్ష్యాలకు ఆ కోర్సు సరైనదో కాదో ఆలోచించనివ్వలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, మన భవిష్యత్తును ఇలాంటి ఒత్తిడితో నిర్ణయించుకోకూడదు. ఇప్పుడు అరవింద్ కథను చూద్దాం. అతనికి ఒక మంచి ఉద్యోగావకాశం వచ్చింది. ఈ గడువు మాట వినగానే అరవింద్పై చాలా ఒత్తిడి పెరిగింది. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనిపించింది. అరవింద్ కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? నిజంగా మంచి అవకాశాలు మనకు ఆలోచించుకోవడానికి సమయమిస్తాయి. ఇప్పుడే లేదా ఎప్పటికీ కాదు అని తొందరపెట్టే ఆఫర్ల పట్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు ఈ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఒక పరిష్కారం ఉంది. ఇది మనందరం ఉపయోగించగల ఒక సింపుల్ సూపర్ పవర్. దాని పేరే 24 గంటల సూపర్ పవర్. ఈ నియమాన్ని పాటించడం చాలా సులభం. ఒక ఆటలాంటిది. ఎవరైనా ఇప్పుడే చేయాలి అని ఒత్తిడి చేసినప్పుడు మొదటి అడుగు వెంటనే సరే అని చెప్పొద్దు. రెండవ అడుగు ఒక్కరోజు అంటే 24 గంటలు సమయం అడగండి. అంతే, చాలా సింపుల్ కదా. ఆ 24 గంటల సమయంలో మన మనసును స్పష్టంగా ఉంచుకోవడానికి మనల్ని మనం కొన్ని మ్యాజిక్ ప్రశ్నలు వేసుకోవాలి. ఈ ప్రశ్నలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, నేను ఆగితే ఈ అవకాశం నిజంగా పక్షిలా ఎగిరిపోతోందా? రెండవది, ఈ తొందరపాటు వల్ల నాకు ఎక్కువ లాభమా లేక అవతలివారికా? ఇక మూడవది మరియు చాలా ముఖ్యమైనది,
ఈ నిర్ణయం నా దూరపు లక్ష్యాలను చేరుకోవటానికి సహాయపడుతుంది. కాబట్టి మనం మళ్ళీ ఈ మార్పును గుర్తుచేసుకుందాం. ఎడమవైపు ఉన్న గందరగోళం నుండి కుడివైపు ఉన్న స్పష్టతకు మారడం. ఈ 24 గంటల సూపర్ పవర్ మనకు ఇచ్చే శక్తి ఇదే. ఇది కంగారు నుండి ప్రశాంతత వైపు మన ప్రయాణం. చివరిగా ఈ తెలివైన మాటలతో ముగిద్దాం. దీనిని ప్రశాంతమైన మరియు గౌరవప్రదమైన స్వరంతో వినండి. తొందర భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది. వివేకానికి సమయం కావాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ ఇలా చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తే ఒకరోజు మనం తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తాం.